హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మన మొబైల్ని ఫాస్ట్గా ఎలా ఛార్జ్ చేయొచ్చో చెప్పమని అడుగుతున్నారు. అయితే చూడండి, దానికోసం నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ప్లస్ ఏంటంటే కొన్ని మీకు మొబైల్స్కి డిఫాల్ట్గా క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదేంటంటే చూడండి, మీకు క్వాల్కామ్ క్విక్ ఛార్జర్ ఉంటుంది. అయితే ఏ మొబైల్కి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందో దానికి సంబంధించిన చూడండి పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ మీకు 3.0 అని ఉంది. ఈ 3.0 టెక్నాలజీ ఎలా ఉంటుంది అంటే, మీరు మీ మొబైల్ని 35 మినిట్స్లో మొత్తం 80% వరకు ఛార్జ్ చేయొచ్చు అన్నట్టు. అవి చూడండి ఏ ఫోన్స్కి సపోర్ట్ చేస్తాయి అంటే, ఇక్కడ ఇచ్చాను చూసారా, ఈ లిస్ట్ అంతా మీకు దానికి పనిచేస్తాయి. అలాగే మీకు ఏంటంటే ఇంకోటి 2.0 అని కూడా దొరుకుతుంది. ఓకే, దానికి కూడా సపోర్ట్ చేసే మొబైల్స్ ఏమేమి ఉన్నాయంటే అవన్నీ చూడండి, ఇక్కడ నేను లిస్ట్ ఇచ్చాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసిన కూడా మీరు మీ మొబైల్కి క్విక్ ఛార్జర్ సపోర్ట్ ఉందో లేదో తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ప్రస్తుతం చూడండి, నేను OnePlus 3T మొబైల్ వాడుతున్నాను కదా, నా దానికి ఏంటంటే సపోర్ట్ ఉంది. నేను హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టినట్టయితే 80% వరకు ఏంటంటే ఛార్జ్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే అది రిసీవ్ చేసుకునే యాంపర్ అన్నట్టు. ఓకే, ఎంత ఎక్కువ మనకేంటంటే వోల్టేజ్ అనేది రిసీవ్ చేసుకుంటే మన మొబైల్ ఛార్జింగ్ అనేది ఏంటంటే అంత ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ మీకు మామూలుగా మీ మొబైల్ అనేది వీటిలో దేంట్లో కూడా కాలేదనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీ మొబైల్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక టిప్ ఏంటంటే, ఫస్ట్ టిప్, మీరు మీ మొబైల్తో వచ్చే ఛార్జర్స్ ఉంటాయి చూసారా, వాటిని మాత్రమే వాడండి. లేదా కొన్ని కంపెనీ ఛార్జర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్లో ఏంటంటే చాలా డమ్మీ ఛార్జర్లు దొరుకుతూ ఉంటాయి. ఏంటంటే చాలామంది తక్కువ ప్రైస్కి వస్తాయి కదా అని తీసుకొచ్చి వాటిని వాడుతూ ఉంటారు. దాంతో ఏంటంటే మీరు ఛార్జ్ చేసినట్టయితే మీకు ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా అవ్వదు. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఏంటంటే ఏ కంపెనీదైనా సరే, అంటే మీరు సామ్సంగ్ ఛార్జర్ అయినా వాడండి, లేకపోతే ఏ కంపెనీ అయినా సరే వాడండి, కానీ కంపెనీ ఛార్జర్ వాడండి. దానివల్ల ఏంటంటే మీ మొబైల్కి ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా ఎక్కుద్ది. ఒకవేళ చూడండి, మీరు ఛార్జింగ్ అనేది ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్తో పెట్టినట్టయితే మీ కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి 3.0 USB ఉన్నట్టయితే దాంతో ఛార్జ్ చేయండి. అప్పుడు ఏంటంటే మీ మొబైల్కి అనేది మీ మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుద్ది. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఛార్జ్ చేసేటప్పుడు మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి. ఓకే, ఫ్లైట్ మోడ్లో పెట్టడం వల్ల ఏమవుద్ది అంటే, మీ మొబైల్లో ఉండే డేటా కానీ, అంటే మనం డేటా ఆన్ చేస్తాం కదా, ఓకే, ఇంటర్నెట్ డేటా ఆఫ్ అయిపోద్ది, తర్వాత వచ్చేసి వైఫై అయిపోద్ది, మొత్తం అన్నీ ఏంటంటే ఆఫ్ అయిపోతాయి. ఇంకా మీకు ఫాస్ట్ కావాలంటే మాత్రం ఏంటంటే కొద్దిసేపు మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేసి మీరు ఛార్జింగ్ పెట్టినట్టయితే మీకు ఛార్జింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా ఎక్కుతుంది. అంతేగాని చూడండి, మీరు ఏదో యాప్స్ ఇన్స్టాల్ చేసి ఆ యాప్స్ ద్వారా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అని అనుకుంటే చూడండి, అలా అవ్వదు. కాకపోతే ఏంటంటే అటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఆ యాప్స్ కూడా ఏం చేస్తాయంటే, ఇంతకుముందు నేను కొన్ని టిప్స్ చెప్పాను చూసారా, అంటే ఏంటి, మీరు ఛార్జ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీ మొబైల్లో వైఫై ఆఫ్ చేసేయండి, డేటా ఆఫ్ చేసేయండి, స్క్రీన్ బ్రైట్నెస్ తక్కువ చేసేయండి, తర్వాత వచ్చేసి ఏంటంటే దాన్ని మ్యూట్లో పెట్టేయండి. ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీ మొబైల్ ఆటోమేటిక్ ఛార్జ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే మనం వాటిని అన్నింటిని ఆఫ్ చేసేసాం కాబట్టి. సో మనం కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల అవి కూడా ఏం చేస్తాయంటే వీటినే చేస్తాయి అన్నట్టు. అంటే మీ మొబైల్ బ్రైట్నెస్ తక్కువ చేస్తాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ వైఫైని ఆఫ్ చేయడం, డేటాని ఆఫ్ చేసేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మీ మొబైల్ ఫాస్ట్ అయినట్టు మీకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేయకపోయినా కూడా మీరు ఇవన్నిటిని ఆఫ్ చేసి మీరు ఛార్జ్ చేసి చూడండి, మీకు ఎట్లాగో కంపల్సరీ అదే రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే, మీరు మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం, చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు ఏంటంటే వాటిని అన్నింటినీ రీసెంట్ ఫైల్స్లో నుంచి అయినా తీసేయండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని మీకు అవసరం లేని వాటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని అయినా సరే తీసేయచ్చు. అలా తీసేయడం ద్వారా కూడా మనకి ఏంటంటే మొబైల్కి సంబంధించిన ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అంతేగాని చూడండి, డైరెక్ట్ మీరు ఏంటంటే ఈ ఫాస్ట్ క్విక్ ఛార్జర్స్ ఉన్నాయి సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టు క్వాల్కామ్ 3.0, 2.0 ఇవన్నీ ఏంటంటే అన్ని మొబైల్స్కి మాత్రం సపోర్ట్ చేయవు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.